మావయ్యకి మాటిచ్చాను. ఆ మాట నేను నిలబెట్టుకుంటాను. దానికి గొప్ప జీవితం ఇవ్వాలని ఊహించుకున్న వాళ్ల కళ్ల ముందే దాని జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరించేస్తాను. కనకం, మనం ఇన్ని రోజులు నిజం దాచి చాలా తప్పు చేశాం. ఇకపై నా తప్పు చేయను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తాడోబేడో తేల్చుకుందాం. అమ్మా, మనం ఎన్ని రోజులు దాని కడుపులో నా బిడ్డ పెరుగుతుందని వదిలేశాం. ఈరోజు అది కూడా అనుమానమే కదా. ఇంకా లక్ష్మి బతకటానికి వీల్లేదు. ఈ రోజు దాని శవమే మనింటికొస్తుందే, దాన్ని వదలను. ఈ రోజు నుంచి నేను ఎవరూ ఏమీ చేయలేరు. నా భార్యగా నువ్వే నా పక్కన ఉంటావు. నీ భర్తగా నేను నిలబడతాను. సరే, పద. లక్ష్మి, ఒక్క నిమిషం. హలో అమ్మా. నాన్నా, గుడికి వెళ్ళారా? అవునమ్మా, ఇప్పుడే వచ్చాం. అర్చన చేయించుకోగానే బయలుదేరిపోతామమ్మా. సరేరా, మీరెక్కడి దాకా వచ్చారోనని తెలుసుకుందామని కాల్ చేశాను. మీరు రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? అమ్మా, ఇక్కడ నుంచి మేము రావడానికి కనీసం గంటైనా పడుతుంది కదమ్మా. ఓ అలాగేరా, మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. త్వరగా వచ్చేయండి. సరే అమ్మా. అమ్మ తన కోడలు ఎప్పుడెప్పుడు ఇంట్లో అడుగు పెడుతుందా అని ఎదురు చూస్తూ ఉంది. సరే లక్ష్మి, వెళ్దాం పద. వెదవల్లారా, ఎందుకురా ఉన్నారు? అంత మంచి ప్లాన్ వేస్తే ఆ విహారిని లక్ష్మిని చంపలేకపోయారు. సారీ మేడం. మిమ్మల్ని నమ్మి నేను అనవసరంగా సిటీకి వచ్చేశాను. నేనక్కడున్నా ఏదో ఒక విధంగా ప్లాన్ని సక్సెస్ చేసేదాన్ని. అన్నతో కలిసి చాలా ప్లాన్ చేశానమ్మా, కానీ చివరి క్షణంలో ఫెయిల్ అయిపోయింది. ఇదేరా మీరు మీ ప్లాన్లు? చచ్చు సన్నాసుల్ని నమ్ముకుంటే ఇలాగే అవుతుంది కదరా. ఏం సంజయిషి చెప్పాలా అని ఆలోచిస్తున్నావా సుభాష్? లక్ష్మిని చంపడం ఫెయిల్. దాన్ని చంపే సిటీకి వస్తానన్నావు కదా, మరి ఏ మొహం పెట్టుకుని వచ్చావు? లక్ష్మిని ఫాలో అవుతూనే వచ్చాను. విహారీ లక్ష్మిని ఎలాగైనా చంపాలని తిరుగుతున్నాను. ఆ ఊళ్ళో అంత మంచి అవకాశం వస్తేనే దాన్ని విహారిని ఏమి చెయ్యలేకపోయావు. ఇంకా సిటీలో వాళ్ళని నువ్వేం పట్టుకుంటావు? హలో హలో అన్నా, ఆ లక్ష్మిని విహారిని నేను చూశానన్నా. ఎక్కడ ఎక్కడ చూసావురా? సిటీ అవుట్స్కట్స్లో ఉన్న రామాయణం గుడికి వెళ్ళడం నేను చూశానన్నా. నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టే కదరా? ఇప్పుడే నా కళ్ళ ముందే వాళ్ళు వెళ్ళడం చూసి నీకు ఫోన్ చేస్తున్నానన్నా. సరే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఓకేనా? వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిందా మీకా? వాళ్ళని చంపి నేను చేతగాని వాడిని కాదని ప్రూవ్ చేసుకుంటాను.
సరే నువ్వు చెప్పే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే రేయ్ పదండ్రా. సుభాష్ని ఎంత రెచ్చగొడితే అంత ప్రమాదకరంగా తయారవుతాడు. తను వెళ్ళిన వేగం చూస్తుంటే ఈరోజు ఆ లక్ష్మిని విహార్ని వదలడనిపిస్తుంది. ఏం చేస్తాడో వెయిట్ చేస్తా. బాబాయ్. అమ్మా లక్ష్మి, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది బాబాయ్. ఒక్క నిమిషం నాతో రండి చెప్తాను. ఏంటమ్మా, విహారీ ఏడి? ఆయన గుడిలో ఉన్నారు. అవును, మీకు పాస్పోర్ట్స్ తెమ్మని మెసేజ్ పెట్టాను కదా, తీసుకొచ్చారా? తీసుకొచ్చానమ్మా. నీది విహారీది. ఏంటమ్మా, ఇటు ట్రిప్ ప్లాన్ చేశారా? అలాంటిదేమీ లేదు బాబాయ్, ఇటివ్వండి. ఇది మీతో తీసుకెళ్ళండి బాబాయ్. ఇది విహారీది. ఇది విహారీ పాస్పోర్ట్. వాడిదెందుకు ఇస్తున్నావమ్మా? ఎక్కడికి వెళ్ళినా మీరిద్దరు కలిసే వెళ్తారు కదా. లేదు బాబాయ్, ఇది నేను మాత్రమే చేయాల్సిన ప్రయాణం. నువ్వు మాత్రమే అంటే నువ్వు ఒక్కదానివే ప్రయాణం చేయాలంటే విహారీకి మాకు దూరంగా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నావా? అవును బాబాయ్. లక్ష్మి 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 ఎక్కడికి వెళ్ళింది? ఏంటమ్మా ఇది? అక్కడ మీ అత్తయ్య నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావా అని అన్ని ఏర్పాట్లు చేసింది.